హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనా మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆర్ఆర్బి పీవైక్యూస్. సో వన్ బై వన్ మనం ఈరోజు ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, రూబీ అండ్ జూహీ ఆర్ సిస్టర్స్. కృష్ణ ఈజ్ జూహీస్ ఫాదర్స్ ఫాదర్. రేష్మా ఈజ్ ది మదర్ ఆఫ్ అరవింద్. అరవింద్ ఈజ్ ఫాదర్ ఆఫ్ రోహిత్. హూ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ రూబీ. హౌ ఈజ్ కృష్ణ రిలేటెడ్ టు రోహిత్. సో మనం ప్రాబ్లం మొత్తం చదివే బదులు సో పాయింట్ వైజ్ చదువుకుంటూ నెక్స్ట్ ప్రాబ్లం నుంచి పాయింట్ వైజ్ చదువుకుంటూ దాన్ని మనం ఫ్యామిలీ ట్రీ డ్రా చేసి అప్పుడు మనం రిలేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, రూబీ అండ్ జూహీ ఆర్ సిస్టర్స్. సో రూబీ అండ్ జూహీ వీళ్ళిద్దరూ సిస్టర్స్ అని మనకి ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, కృష్ణ ఈజ్ జూహీస్ ఫాదర్స్ ఫాదర్. సో జూహీ వాళ్ళ ఫాదర్స్ ఫాదర్ కృష్ణ. సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్, రేష్మా ఈజ్ ద మదర్ ఆఫ్ అరవింద్. సో ఇక్కడ ఈ మూడింటికి కనెక్షన్ లేకుండా ఇంకొక పాయింట్ మనకి ఇచ్చాడు, రేష్మా ఈజ్ ద మదర్ ఆఫ్ అరవింద్. రేష్మా ఈజ్ మదర్ ఆఫ్ అరవింద్. సో అరవింద్ వాళ్ళ మదర్ రేష్మా. నెక్స్ట్ పాయింట్, అరవింద్ ఈజ్ ఫాదర్ ఆఫ్ రోహిత్. సో రోహిత్కి ఒక ఫాదర్ ఉన్నాడు, అతను అరవింద్. రోహిత్ వాళ్ళ ఫాదర్ అరవింద్. సో నెక్స్ట్ పాయింట్, హూ ఈజ్ మీన్స్ రోహిత్. రోహిత్ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ రూబీ. సో రూబీకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రదర్ రోహిత్. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్యామిలీ ట్రీకి లింక్ చేయాలి. సో రోహిత్ని మనం ఇక్కడ రాసామంటే అరవింద్ ఈ ప్లేస్ని ఆక్యుపై చేస్తాడు. సో అరవింద్. నెక్స్ట్ పాయింట్, సో రేష్మా. సో రేష్మా అంటే అరవింద్ వాళ్ళ మదర్. సో కృష్ణకి వైఫ్. హౌ ఈజ్ కృష్ణ రిలేటెడ్ టు రోహిత్. సో రోహిత్కి కృష్ణ ఏమవుతాడు అన్నాడు. సో రోహిత్కి కృష్ణ ఏమవుతాడంటే ఫాదర్స్ ఫాదర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫాదర్స్ ఫాదర్. నెక్స్ట్ ప్రాబ్లం, నేహా ఈజ్ ద మదర్ ఆఫ్ విపుల్. సో మనం పాయింట్ చదువుకొని ఫ్యామిలీ ట్రీ రాజేద్దాం, ఓకేనా. మళ్ళీ అగైన్ క్వశ్చన్ చదివి మళ్ళీ ఫస్ట్ నుంచి చదివితే మనకి టైం టేకింగ్ అవుతుంది. సో ఫస్ట్, నేహా ఈజ్ ద మదర్ ఆఫ్ విపుల్. సో విపుల్ మదర్. సో విపుల్ వాళ్ళ మదర్ నేహా. నెక్స్ట్, రజత్ ఈజ్ నేహాస్ బ్రదర్. నేహాకి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను రజత్. నెక్స్ట్ పాయింట్, ప్రభాకర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రజత్. సో రజత్కి ఒక ఫాదర్ ఉన్నాడు, అతను ప్రభాకర్. సో రజత్ వాళ్ళ ఫాదర్ ప్రభాకర్. హౌ ఈజ్ ప్రభాకర్ రిలేటెడ్ టు విపుల్. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్, విపుల్కి ప్రభాకర్ ఏమవుతాడు. సో విపుల్కి ప్రభాకర్, విపుల్ వాళ్ళ మదర్ నేహా, నేహా వాళ్ళ ఫాదర్ ప్రభాకర్. సో మదర్స్ ఫాదర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, పాయింటింగ్ టు ఏ పిక్చర్, యువికా సెడ్ దట్ ద బాయ్ ఇన్ ద పిక్చర్ ఈజ్ ద సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్. సో యువిక ఒక పాయింట్ని, ఒక ఫోటోగ్రాఫ్ను లేదా ఒక పాయింట్ని చూపిస్తూ, పాయింటింగ్ ఏ పిక్చర్, ఒక పిక్చర్ని చూపిస్తూ యువిక ఏమని చెప్తుంది. యువికా సెడ్ దట్ పాయింటింగ్ టు ఏ పిక్చర్, ఒక పిక్చర్ని చూపిస్తూ ఏమని చెప్తుందంటే, దట్ బాయ్ ఇన్ ద పిక్చర్, ఈ పిక్చర్లో ఉన్న బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ మదర్. సో సన్ ఆఫ్ హర్ అంటే ఇక్కడ ఈమె రిప్రజెంట్ చేసుకుంటుంది. సో పిక్చర్ ఈజ్ ది సన్ ఆఫ్ హర్ ఫాదర్. సో ఈమె ఫాదర్, ఫాదర్స్. సో ఫాదర్స్ మదర్, అగైన్ ఫాదర్కి ఒక మదర్. సో మదర్స్ డాటర్, మదర్స్ డాటర్ అంటే సేమ్ ఇతనికి సిస్టర్, మదర్స్ డాటర్. హౌ ఈజ్ దట్ బాయ్ రిలేటెడ్ టు యువిక. సో యువికాకి ఈ బాయ్ ఏమవుతాడు. సో యువికాకి ఈ బాయ్ ఫాదర్స్ సిస్టర్స్ సన్. సో ఈ అబ్బాయి ఎవరని చెప్తుందంటే యువిక. ఇంకొకసారి ప్రాబ్లం చూడండి, పాయింటింగ్ టు ఏ పిక్చర్, ఈ పిక్చర్ని చూపిస్తూ యువిక సెడ్ దట్ బాయ్ ఇన్ ద పిక్చర్, ఈ పిక్చర్లో ఉన్న బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్.
సో ఈమె సన్ అని చెప్పడానికి ఎలా చెప్తుందంటే హర్ అంటే ఇక్కడ ఆమె రిప్రజెంట్ చేసుకుంటుంది. హర్ ఫాదర్స్ మదర్స్ డాటర్ సన్ అని చెప్తుంది. సో డాటర్ సన్ కాబట్టి ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ లో ఫాదర్స్ సిస్టర్ సన్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇతనికి ఏమవుతుంది రిలేషన్ అడిగితే మనల్ని ఫాదర్స్ సిస్టర్ సన్. నెక్స్ట్ ప్రాబ్లం, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ రోహిత్ సెడ్. సో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ మీరు రిఫరెన్స్ పాయింట్గా తీసుకోండి. రోహిత్ సెడ్ ఒక పాయింట్, ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ రోహిత్ ఏమని చెప్తున్నాడంటే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో రోహిత్ ఒక పాయింట్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో వాళ్ళ ఫాదర్కి ఓన్లీ ఒక సన్ ఉన్నాడు, ఆ సన్కి డాటర్. అంటే ఏం చెప్తున్నాడు, తన సిస్టర్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు ది గాల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. సో గాల్కి ఈ రోహిత్ ఏమవుతాడంటే బ్రదర్ అవుతాడు. ఓకేనా, క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ రోహిత్ ఏమని చెప్తున్నా అంటే షీ ఈజ్ ద. సో ఇక్కడ షీ అని రిప్రజెంట్ చేశాడు కాబట్టి మనం సర్కిల్ తీసుకుందాం. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో మై ఫాదర్ ఓన్లీ సన్ డాటర్. సో హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు ద గాల్? మై ఫాదర్ ఓన్లీ సన్ అంటే ఇతనే. సో ఓన్లీ సన్ డాటర్ ఈమె. సో వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటే బ్రదర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, రాహుల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రాజ్. సో రాజ్ అండ్ రాహుల్ బోత్ ఆర్ బ్రదర్స్. రాజ్ అండ్ రాహుల్ both are brothers. Raj and Rahul both are brothers. Radha is the sister of Raman. సో ఈ రెండింటికి ఎక్కడ మనం రాధాని కానీ రమణ్ని కానీ లింక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రాజ్ ఈజ్ ద సన్ ఆఫ్ రాధా. సో రాధా యొక్క సన్ రాజ్. సో రాజ్కి ఒక మదర్ ఉంది, ఆమె రాధా. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ కనెక్ట్ చేద్దాం. రాధా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రమన్. సో రమన్ అండ్ రాధా బోత్ ఆర్ సిస్టర్ అండ్ బ్రదర్స్. నెక్స్ట్ దెన్ హౌ ఈజ్ రాహుల్ రిలేటెడ్ టు రాధా? రాధాకి రాహుల్ ఏమవుతాడు? సో రాధాకి రాహుల్ ఏమవుతాడు? సో సన్ అవుతాడు. వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా. సో రాధా ఫస్ట్ సన్ రాజ్ అండ్ రాహుల్, సో సన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంట్రడ్యూసింగ్ టు గీత భాను సెడ్. గీతాని ఇంట్రడ్యూస్ చేస్తూ భాను ఏం చెప్తున్నాడు? సో ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ వాళ్ళని రిఫరెన్స్ పాయింట్గా తీసుకోండి. భాను గీతాని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏం చెప్తున్నా అంటే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ వన్ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. సో మై గ్రాండ్ మదర్ అని రిప్రజెంట్ చేశాడు కాబట్టి భాను గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్దాం. సో భాను గ్రాండ్ మదర్ అంటే మనకి 2 జనరేషన్స్ పైకి వెళ్ళాలి. సో భాను వల్ల గ్రాండ్ మదర్. సో మై గ్రాండ్ మదర్ డాటర్. సో గ్రాండ్ మదర్ ఓన్లీ వన్ డాటర్. సో ఓన్లీ వన్ డాటర్ అంటే ఈమెకి ఇంకా ఓన్లీ వన్ డాటర్ అంటే నెక్స్ట్ ఇంక సన్స్ కానీ డాటర్స్ కానీ ఇంకెవరు లేరు, ఒకే ఒక డాటర్ ఉంది అని చెప్తున్నాడు. ఓన్లీ వన్ డాటర్ డాటర్. సో ఓన్లీ వన్ డాటర్, మళ్ళీ అగైన్ డాటర్ కంటే సో ఈమె కూతురు. నెక్స్ట్ పాయింట్, హౌ ఈజ్ భాను రిలేటెడ్ టు గీత? చూస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్. సో గీతాకి భాను ఏమవుతాడు? సో భాను ఏమవుతాడంటే గీతాకి బ్రదర్ అవుతాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, రోహన్ ఈజ్ సుమిత్స్ బ్రదర్. సో సుమిత్కి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను రోహన్. నెక్స్ట్ పాయింట్, సుమిత్ వాంట్స్ టు మ్యారీ సుజాత. సో సుమిత్ సుజాతని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సో సుమిత్ సుజాతని మ్యారీ చేసుకుందాం అనుకున్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు సుజాత. సో నెక్స్ట్ పాయింట్, సుజాత ఈజ్ ద డాటర్ ఆఫ్ హరిచంద్. సో వీళ్ళ నాన్న ఎవరు? హరిచంద్. సుజాత వాళ్ళ నాన్న హరిచంద్. సో ఈయన డాటర్ సుజాత. నెక్స్ట్, రోహన్ వాంట్స్ టు డివోర్స్ సునీత. సో రోహన్ సునీతకి డివోర్స్ ఇద్దామని అనుకున్నాడంటే వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, సునీత. నెక్స్ట్ పాయింట్, సుజాత అండ్ సునీత ఆర్ సిస్టర్స్. సో వీళ్ళిద్దరు సిస్టర్స్. సో వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ సిస్టర్స్. నెక్స్ట్ పాయింట్, హౌ ఈజ్ హరిచంద్ రిలేటెడ్ టు రోహన్? రోహన్కి హరిచంద్ ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా అవుతాడు. వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా, సో కాబట్టి రోహన్కి హరిచంద్ ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం, శుభం సెడ్ ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్. సో ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శుభం. సో శుభంని మీరు రిఫరెన్స్ పాయింట్గా తీసుకోండి. శుభం సెడ్ ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్. ఇతనికి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లేరని చెప్తున్నాడు. దిస్ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా. సో శుభం ఏం చెప్తున్నాడంటే ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ మై మదర్స్ డాటర్ ఇన్ లా అన్నాడు. సో మై తర్వాత మైని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి శుభం వాళ్ళ మదర్స్. సో శుభం వాళ్ళ మదర్ డాటర్ ఇన్ లా. సో ఈమెకి డాటర్ ఇన్ లా అంటే తినకి స్పౌజ్ అవుతుంది, వైఫ్. డాటర్ ఇన్ లా. సో దిస్ మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా. అంటే ఇక్కడ తనకి తానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. సో నాకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేరు, బట్ ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా. సో మై మదర్స్ డాటర్ ఇన్ లా అంటే తన వైఫ్ హస్బెండ్ అంటే తనే. సో తన గురించి తానే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. సో హూజ్ ఫోటోగ్రాఫ్ ఈ శుభం రిఫరింగ్ టు. సో ఎవరి ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ శుభం ఇదంతా చెప్తున్నాడంటే తన ఫోటోగ్రాఫ్ చూపించే చెప్తున్నాడు. సో మనకి ఏ ఆప్షన్ అంటే ఇక్కడ సెల్ఫ్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. ఒక ఫోటో చూపించి ద పర్సన్, ఈ పర్సన్ ఎవరు అంటే హీ ఈజ్ మై మదర్స్ డాటర్ ఇన్ లాస్ హస్బెండ్ అని. ఓకే, తన గురించి తానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. నెక్స్ట్ ప్రాబ్లం, పాయింటింగ్ టు ఏ లేడీ రమన్ సెడ్ ది సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ మై వైఫ్. సో ఇక్కడ మనకి ఎవరు పాయింట్ని ఫోటోగ్రాఫ్ని చూపించి చెప్తున్నారంటే రమన్ ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ, ఒక లేడీని చూపిస్తూ పాయింటింగ్ టు ఏ లేడీ. సో ఒక లేడీని పాయింట్ చేస్తూ చూపిస్తున్నాడు. పాయింటింగ్ టు ఏ లేడీ సెడ్ దట్ ది సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. సో ఈమెకి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్కి ఒక సన్ ఉన్నాడు. ఈ బ్రదర్కి ఒక సన్. సో ఈ సన్ వచ్చేసి ఎవరు అంటే ఈ సన్ మా వైఫ్ యొక్క బ్రదర్ అని చెప్తున్నాడు. సో ఈ సన్ రమన్ యొక్క వైఫ్ బ్రదర్. రమన్ వైఫ్ బ్రదర్. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నాడు, హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు రమన్కి ఈ లేడీకి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూడండి, వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్. సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడున్న అతను వీళ్ళకి ఫాదర్ అవుతాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే రమన్ నుంచి మనం లేడీ దగ్గరికి వెళ్తే రిలేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో రమన్స్ వైఫ్స్ ఫాదర్ సిస్టర్. సో ఇతను వీళ్ళిద్దరికి ఫాదర్, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఇతను వీళ్ళకి ఫాదర్ యొక్క సిస్టర్. సో రమన్ వైఫ్స్ ఫాదర్ సిస్టర్. సో వైఫ్స్ ఫాదర్ సిస్టర్ మనకి రిలేషన్ ఏంటి అంటే ఈ రమన్కి ఈ లేడీకి వైఫ్ ఫాదర్ సిస్టర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, మనం పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్దాం. సెలీనా ఈ సిస్టర్ ఆఫ్ జేమ్స్. సో జేమ్స్కి సిస్టర్ సెలీనా. నెక్స్ట్ పాయింట్, అండ్ జేమ్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏడెన్. ఏడెన్కి ఫాదర్ జేమ్స్. సో ఏడెన్ ఫాదర్ జేమ్స్. నెక్స్ట్ పాయింట్, మార్కో ఈజ్ జేమ్స్ సిస్టర్స్ సన్. జేమ్స్ సిస్టర్ సెలీనా సిస్టర్ సన్ మార్కో. సో జేమ్స్ సిస్టర్స్ సన్ మార్కో. సన్ అన్నాడు కాబట్టి మనం మేల్ మార్కో. ఏడెన్స్ హస్బెండ్ రాబర్ట్ హ్యాజ్ ఏ ఫ్రెండ్. సో ఏడెన్స్ హస్బెండ్ అంటున్నాడు. సో ఏడెన్ ఇక్కడ మనకి ఫీమేల్ అవుతుంది. ఏడెన్స్ హస్బెండ్ ఎవరు? రాబర్ట్. ఏడెన్స్కి హస్బెండ్ ఎవరు? రాబర్ట్ హ్యాజ్ ఏ ఫ్రెండ్. సో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు? లీనా. హూ ఈజ్ సెలీనాస్ ఆంట్. ఈమె ఎవరంటే సెలీనాస్కి ఆంట్ అవుతుంది. నెక్స్ట్, హౌ ఈజ్ రాబర్ట్ రిలేటెడ్ టు జేమ్స్కి రాబర్ట్ ఏమవుతారు? సో ఈ కండిషన్ మనకి పెద్దగా యూజ్ లేదు, కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చాడు. సో హౌ ఈజ్ రాబర్ట్ రిలేటెడ్ టు జేమ్స్కి రాబర్ట్ ఏమవుతాడు? సో జేమ్స్ యొక్క డాటర్. సో డాటర్ కాబట్టి ఇతను సన్ ఇన్ లా అవుతాడు. డాటర్స్ హస్బెండ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేషన్ సంబంధించి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.